హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను జొన్నలు ఎవరైతే రొట్టెలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారో జొన్న రొట్టెలు ఈ విధంగా చేసుకోవచ్చండి. జొన్నలు ఒకరోజు మొత్తం మార్నింగ్ నుండి నైట్ మొత్తం నెక్స్ట్ మార్నింగ్ వరకు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత మినిమమ్ దాంట్లో పల్లీలు వేసుకోవాలి. కాల్స్తే పల్లీలు వేసుకోవచ్చు, లేకపోతే పెసర్లు ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 5-6 సీటీలు ఉడకబెట్టుకుంటే మెత్తగా అవుతాయి అన్నమాట. ఇట్లా ముట్టుకొని చూస్తే మెత్తగా ఇట్లా పగిలిపోవాలి. చూడండి, దీని తర్వాత ఇట్లా తాలింపు వేసుకొని మంచిగా ఉప్మాలాగా చేసుకొని తినచ్చు అనమాట. క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు చూడండి ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకొని దాని తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. దాని తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను చూడండి. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఉడకాలన్నమాట. అవి ఆయిల్లో మన పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డ, ఇది ఆలుగడ్డ ఇవన్నీ వేసుకొని మీకు ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ ఎక్స్ట్రా క్యాప్సికమ్ ఏ ఉన్నా అవి బీనీస్ కానీ అవన్నీ వేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టము. వేసుకొని మంచిగా ఉడకబెట్టుకొని మగ్గించుకున్న తర్వాత చూడండి, ఇది ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. క్యాప్ మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి బాగా. ఉడికిన తర్వాత మంచిగా మెత్త ఉడికిన తర్వాత అప్పుడు ఈ ఉడకబెట్టిన జొన్నలు ఉంటాయి కదా, జొన్నలు పల్లీలు ఇవి 2 వేసి కలిపి మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట. మంచిగా మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడకాలన్నమాట. అవి ఆ గింజలు అనేది ఇట్లా మెత్తగా అవ్వాలి. మనం సాబుదానా కిచడి ఎట్లయితే చేసుకుంటామో అదే విధంగా సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేసుకొని తింటే మన షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చు, బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టిఫిన్కి తినచ్చు, లంచ్ టైంలో తినచ్చు, లేకపోతే నైట్ టైం మన ఎప్పుడన్నా మీ ఇష్టం చేసుకొని తినచ్చు అనమాట. ఇది చాలా హెల్తీ ఫుడ్. ఇలా అన్ని వెజిటబుల్స్ వేసి ఉంటాం కాబట్టి చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను కూడా వీడియోలో చూసి నేర్చుకున్నాను. జొన్నలు ఈ విధంగా జొన్న రొట్టె చేసుకోవాలనిపించదు కదా, ఎప్పుడన్నా అనిపించిన వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినచ్చు. జొన్నలతో మనం ఈ విధంగా ఉప్మా చేసుకోవచ్చు, లేకపోతే దోశలు కూడా వేసుకొని తినచ్చు. దోశలకు కూడా సేమ్ ఇదే విధంగా నానబెట్టుకొని మన మినపప్పు వేసి నానబెట్టుకొని గ్రైండర్ బట్టి రాత్రి అంతా దోశ పిండి ఎలా పెట్టుకుంటామో అదే విధంగా జొన్న పిండితో కూడా మనం దోశలు వేసుకొని తినచ్చు అనమాట. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.